ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో పట్టణంలో విస్తృత స్థాయిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, టౌన్ ఎస్ఐ సైదుబాబు, రూరల్ ఎస్ఐ అంకమ్మరావు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలోని ప్రధాన వీధులు, ప్రాధాన్య ప్రదేశాలలో వాహనాలను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల ఐడెంటిటీ కార్డులు పరిశీలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని విచారించడంతో పాటు లాడ్జీలు, ఆర్టీసీ బస్టాండ్లో కూడా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పోలీసులు పేర్కొంటూ పట్టణ పరిధిలోకి కొత్తగా వచ్చిన వారు గాని అనుమానాస్పద వ్యక్తులు గాని కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే విచారణ జరిపి సస్పెక్ట్ గా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ శాంతి భద్రత కాపాడటంలో ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో మా మార్కాపురం డిఎస్పీ గారు పర్యవేక్షణలో మేము మా సర్కిల్ స్టాఫ్ అందరం కలిసి మార్కాపురం పట్టణం నందు పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. పెట్రోలింగ్తో పాటు కొన్ని ప్రదేశాల్లో వెహికల్ చెక్కింగ్, అదేవిధంగా నైట్ టైం ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వాళ్ళని పిన్స్ డివైస్తో చెక్ చేసి వాళ్ళ యొక్క ఐడెంటిటీని వెరిఫై చేయడం జరిగింది. ఎవరైనా అనుమానంగా ఎవరైనా కనపడినట్లయితే వాళ్ళని విచారించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈరోజు మార్కాపురం పట్టణం నందు సుమారు ఒక 40 మంది సిబ్బందితో ఈరోజు మార్కాపురం పట్టణం అన్ని వీధులందు పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొన్ని లాడ్జెస్ను కూడా చెక్ చేయడం జరిగింది. మార్కాపురం ప్రజలందరికీ కూడా విన్నపం, ఎవరైనా అనుమానాస్పదంగా కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ మీ యొక్క ప్రదేశంలో ఎవరైనా కనిపించినట్లయితే వాళ్ళకి పోలీసుకి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా గుర్తించుకుని మార్కాపురం ప్రజలు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.